హాయ్ ఫ్రెండ్స్, ఇది మనకి M4 MacMini. యాపిల్ వాళ్ళు దీన్ని లాంచ్ చేసినప్పటి నుంచి నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మన ఛానల్లో చాలా మ్యాక్ మినీస్ అయితే రివ్యూ చేశాం కానీ బట్ దీనికి ఉన్నంత ఎక్సైట్మెంట్ నేను దేనిలోనూ ఫీల్ అవ్వలేదు. ఐ థింక్ యాపిల్ వాళ్ళు ఫస్ట్ టైం అనుకుంటా ఇంత పెద్ద అప్డేట్ మ్యాక్ మినీకి తీసుకురావడము. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మనకి M4 MacMini బేస్ మోడల్ లో ఒకసారి మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని లోపల మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఇంకా మనకి బాక్స్ విషయానికి వస్తే మనకి MacMini అని చెప్పి దీని చుట్టూ రాసాడు. సో మ్యాక్ అని ఒక సైడ్, ఇంకొక సైడ్ వచ్చి మినీ అని ఉంది. పైన వచ్చేటప్పటికి ఈ MacMini ఎట్లా ఉంటుంది అనేది ఒక ఇమేజ్ రూపంలో అయితే చూపిస్తున్నాడు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి MacMini ఏ వేరియంట్ ఉంది, ఏ సైజ్ ఉంది అనే డీటెయిల్స్ అయితే ఇచ్చాడు. ఇది మనకి ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ ప్రోడక్ట్ అనమాట యాపిల్ నుంచి. సో ముందుగా మనం దీన్ని అన్బాక్స్ చేస్తే గనక మీరు ఇక్కడ ఫస్ట్ అయితే చూడొచ్చు, ఇది MacMini. నేను దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసి కొద్దిసేపు అయితే యూజ్ చేశాను. అండ్ దాని వల్ల మీరు పోర్ట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫ్రంట్ కూడా మనకి కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. పైన వచ్చేటప్పటికి మనకి యాపిల్ లోగో ఉంది. దీని గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఇంకా బాక్స్ లో మనకి ఏమేమి ఇచ్చాడో చూద్దాము. మనకి దీని పవర్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఈ పవర్ కేబుల్ వచ్చేటప్పటికి మనకి బ్రేడెడ్ కేబుల్ అనమాట. ఇంతకు ముందులాగా మనకి ప్లాస్టిక్ కేబుల్ కాదు. సో దాని వల్ల కొంచెం లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది కేబుల్ వచ్చి. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత మనకి ఇందులో కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. MacMini అని చెప్పి ఈసారి పేపర్ వర్క్ వచ్చి చాలా సింపుల్ గా తేల్చేశాడు. అండ్ మనకి రౌండెడ్ టైప్ లో ఇచ్చాడు అనమాట. సో దీని మీద కంప్లీట్ గా మనకి దీనికి సంబంధించిన పోర్ట్స్ కానీ, పవర్ బటన్ ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు అనమాట. సో ఇంకా మనం దీన్ని పక్కన అయితే పెట్టాము. బాక్స్ లో వచ్చిన అయితే ఇంతే. ముందుగా మనం లెట్స్ టాక్ అబౌట్ ప్రైస్ డీటెయిల్స్. మనకి యాపిల్ వాళ్ళు ఈసారి MacMini ప్రైజెస్ అయితే డ్రాప్ చేశారు. స్టిల్ మనకి ఇంకా బెటర్ కాన్ఫిగరేషన్ వచ్చింది అండ్ ప్రైస్ కూడా డ్రాప్ అయింది. ముందుగా మనం దీని ప్రైస్ డిఫరెన్స్ డిఫరెంట్ కంట్రీస్ లో ఎట్లా ఉన్నాయనేది చూద్దాము. మనకి ఇండియాలో M4 MacMini బేస్ వర్షన్ వచ్చేటప్పటికి 59,900 అయితే ఉంది, ఆల్మోస్ట్ 60,000. అండ్ యూఎస్ లో వచ్చేటప్పటికి మనకి సేమ్ ప్రోడక్ట్ $649 అయితే పడుతుంది, ఇంక్లూడింగ్ టాక్సెస్. ఆ మనీని మీరు ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే మీకు సమ్మర్ అరౌండ్ 54,500 రూపీస్ అయితే పడుతుంది. మీకు యూఎస్ కి ఇండియాకి ఉన్న ప్రైస్ డిఫరెన్స్ చూస్తే సమ్మర్ అరౌండ్ మనకి 5,400 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఒకవేళ డిఫరెంట్ వేరియంట్స్ లో ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది అంటే ఇండియాకి యూఎస్ కి ప్రైస్ వేరియంట్ ఎంత ఉందో చూడాలంటే కనుక నేను పైన స్క్రీన్ మీద వదిలేస్తున్నాను, ఒకసారి మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే కనుక మీకు ఈ ప్రైస్ మీద అంటే మీరు ఒకవేళ ఇండియాలో 59,900 పెట్టుకుంటుంటే కనుక మీకు ఒక 10,000 తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఇది మనకి ఓన్లీ 49,900 రూపీస్ లోనే వస్తుంది అనమాట. కాకపోతే మీరు అది స్టూడెంట్ డిస్కౌంట్ లో కొనాలంటే కనుక .edu అనే ఈమెయిల్ ఐడి ఉంటే కనుక దాని త్రూ మీరు అయితే పర్చేస్ చేయొచ్చు. తర్వాత ఈ MacMini గురించి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్, బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాము. సో మీరు ఇమీడియట్ గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకి ఇది చాలా చిన్న MacMini. సో ఫస్ట్ చూడంగానే నాకు ఆల్మోస్ట్ యాపిల్ టీవీ చూసిన ఫీలింగ్ లో ఉన్నాను. సో యాపిల్ టీవీ బాక్స్ వచ్చేటప్పటికి ఇది యాపిల్ టీవీ 4K బాక్స్ ఇది. సో మీరు రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి చూస్తే కనుక మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అండ్ మీరు థిక్నెస్ కూడా చూడొచ్చు, ఆల్మోస్ట్ సేమ్ థిక్నెస్ ఉంది. ఒకవేళ మీరు మీ ఐఫోన్ తోటి దీన్ని కంపేర్ చేయాలంటే కనుక నా దగ్గర iPhone 15 Pro అయితే ఉంది. సో ఈ రెండింటికి సైజ్ డిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు 16 Pro Max చూడాలంటే కనుక వాటి సైజ్ డిఫరెన్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి లాస్ట్ ఇయర్ మోడల్ కి ఈ ఇయర్ మోడల్ కి బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ లేవు. మనకి సేమ్ మెటీరియల్ తో బిల్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ కలర్ తోటి మనకి వస్తుంది అనమాట. సో దీనిలో మీకు డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. తర్వాత మనం ఈ ప్రోడక్ట్ యొక్క సైజ్ అండ్ వెయిట్ విషయానికి వస్తే దీనిలో మనకి విడ్త్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ ఉంది, అట్లాగే డెప్త్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ ఉంది. వేరేజ్ మీరు హైట్ చూస్తే కనుక అది 2 ఇంచెస్ ఉంటుంది. ఇంకా మీరు దీని వెయిట్ విషయానికి వస్తే 1.5 పౌండ్స్ ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ కేజెస్ లో కన్వర్ట్ చేయాలంటే కనుక 0.67 కేజెస్ ఉంది. జస్ట్ మనకి ఒక ½ కేజీ కన్నా కొంచెం బరువు ఉంటుంది అంతే. సో మీరు మ్యాక్ స్టూడియో అండ్ ఇది ఈ రెండింటిని చూస్తే ఆల్మోస్ట్ చాలా వరకు సిమిలారిటీస్ ఉంటాయి. సో మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ఉంటాయి, అట్లాగే మనకి ఫ్రంట్ సైడ్ పోర్ట్స్ ఉంటాయి. సేమ్ మ్యాక్ స్టూడియోలో కూడా అంతే. కాకపోతే రెండింటిని పక్క పక్కన పెట్టి చూస్తే ఆల్మోస్ట్ పెద్దన్నయ్య చిన్నన్నయ్య అన్నట్టు ఉంటుంది అనమాట. తర్వాత ముందుగా మనం దీనిలో ఉన్న పోర్ట్స్ గురించి, బటన్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో వీళ్ళు ఈ పోర్ట్స్ అయితే చేంజ్ చేస్తారు. నార్మల్ గా మనకి అన్నిట్లోనూ సేమ్ పోర్ట్స్ వస్తాయి కానీ కాకపోతే వీటి కాన్ఫిగరేషన్స్ అయితే చేంజ్ చేశారు. కొన్నాటిలో మనకి థండర్బోల్ట్ 4 ఇచ్చారు, ఇంకొక దానిలో మనకి థండర్బోల్ట్ 5 ఇచ్చారు. సో మీరు ఇందులో ఏ చిప్ తీసుకున్నారన్న దాన్ని బట్టి మనకి ఇవైతే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ముందుగా మనం బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయానికి వస్తే ఇది మనకి పవర్ ప్లగ్ పోర్టు. సో దీంతో మీరు మీ పవర్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇది గిగాబిట్ ఈథర్నెట్ పోర్టు. మీకు ఒకవేళ ఈ పోర్ట్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక వీళ్ళ దగ్గర 10 గిగాబిట్ పోర్ట్ అయితే
అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో మనకి అది ఆల్మోస్ట్ వీళ్ళు ఒక 2000 తీసుకుని దీన్ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. ఎవరైతే మీరు హార్డ్వేర్ చేసుకుంటారో వాళ్ళకి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవడం అయితే చాలా మంచిది. తర్వాత మనకి HDMI పోర్ట్. సో ఇది ఒకవేళ మీ మానిటర్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఈ పోర్ట్ యూజ్ చేయొచ్చు. తర్వాత దీనిలో మనకి 3 థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అయితే ఇస్తున్నారు. ఇది వచ్చేటప్పటికి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చి 40 Gbps/s అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు రెగ్యులర్ మోడల్ లో కాబట్టి 40 Gbps/s అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. వేరేజ్ మీరు M4 Pro తీసుకుంటే గనక మీకు ఇందులో థండర్బోల్ట్ 5 వస్తుంది కాబట్టి దానిలో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేటప్పటికి ఇందులో మనకి 120 Gbps/s డేటా ట్రాన్స్ఫర్ అయితే ఉంటుంది. సో అది మనకి ఇక్కడ హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. వేరేజ్ మనకి ఫ్రంట్ పోర్ట్స్ వచ్చేటప్పటికి ఇందులో 2 USB Type-C పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చి 10 Gbps/s అయితే సపోర్ట్ చేస్తుంది. తర్వాత మనకి ఇందులో 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చాడు. తర్వాత మనకి ఒక LED లైట్ అయితే ఇచ్చాడు. సో ఇది వచ్చి మనకి కంప్యూటర్ స్టేటస్ ని చెప్పడం కోసం. ఈ కంప్యూటర్ ఆన్ అయినంత వరకు మనకి ఈ లైట్ అయితే వెలుగుతూ ఉంటుంది. సో అదొకటి మంచి ఇండికేషన్. తర్వాత మనకి వీళ్ళు పవర్ బటన్ వచ్చేటప్పటికి కింద అయితే ఇచ్చారు. సో ఇది ఆడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. మీరు ఈ డివైస్ ని టేబుల్ మీద పెట్టి పవర్ బటన్ యాక్సెస్ చేయాలంటే కనుక డెఫినెట్ గా డివైస్ అయితే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. మన ఫింగర్ దీని కిందకి వెళ్ళి ఆన్ చేసి ఆఫ్ చేసే సిచ్యువేషన్ అయితే కాదు. బట్ జనరల్ గా చెప్పుకోవాలంటే మోస్ట్లీ మనకి మ్యాక్ బుక్స్ లో జనరల్ గా పవర్ ఆఫ్ చేయడం అనేది చాలా రేర్ గా ఉంటుంది. మోస్ట్లీ స్లీప్ మోడ్ లో పెట్టుకుంటాము. ఎప్పుడైతే మనకి చాలా రోజులు అయింది రీస్టార్ట్ చేయాలనుకుంటామో డైరెక్ట్ రీస్టార్ట్ చేస్తాం అనమాట. ఫిజికల్ బటన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. అన్లెస్ మనకి కంప్లీట్ గా ఇది ఫ్రీజ్ అయిపోతే తప్పే మీరు ఫిజికల్ బటన్ కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే వీళ్ళు ఈ బటన్ ని ఈ ప్లేస్ లో ఎక్కడన్నా పెట్టి ఉండాల్సింది. ఇటు సైడ్ పైన కానీ లేకపోతే ఇక్కడ మధ్యలో కానీ పెట్టుంటే ఇంకా బాగుండేది యాక్చువల్లీ. మేబీ వాళ్ళ డిజైనింగ్ టెక్నిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. తర్వాత మనకి ఇందులో ఉన్న M4 చిప్ గురించి అయితే మాట్లాడదాము. మీరు మ్యాక్ మినీ తీసుకుంటే గనక మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి బేసిక్ M4 చిప్, రెండోది వచ్చేటప్పటికి M4 Pro చిప్. నేను ప్రస్తుతానికి బేసిక్ తీసుకున్నా కాబట్టి జనరల్ గా బేసిక్ గురించి అయితే మాట్లాడతాను. సో ఇందులో మనకి 10 కోర్ CPU ఉంది. అందులో 4 పర్ఫార్మెన్స్ కోర్సు, 6 ఎఫిషియన్సీ కోర్స్ ఉంటాయి. ఒకవేళ మీరు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే M4 Pro తీసుకోవాలనుకుంటే కనుక మీరు అప్ టు 14 కోర్ CPU వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. వేరేజ్ మనకి GPU విషయానికి వస్తే ఈ బేస్ మోడల్ లో మనకి 10 కోర్ GPU అయితే ఉంటుంది. మీరు ఒకవేళ M4 Pro తీసుకోవాలనుకుంటే కనుక మీరు అప్ టు 24 కోర్ GPU వరకు మీరు దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. బట్ నేను ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అని చెప్తున్నానో మీకు ప్రైస్ అయితే బంప్ అవుతూ ఉంటుంది. అదొకటి నోటీస్ చేయండి. తర్వాత మనకి ఈ GPU లో హార్డ్వేర్ యాక్సలరేటెడ్ రే ట్రేసింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఒకవేళ గేమింగ్ ఆడుకోవాలనుకున్నా లేదా వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే మనకి ఫుటేజ్ వచ్చేటప్పటికి చాలా క్లీన్ గా ఉంటుంది. మనకి లాస్ట్ ఇయర్ మోడల్ కి ఈ ఇయర్ మోడల్ కి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మోడల్ లో మనకి ఎనీ మ్యాక్ మినీ బేస్ వర్షన్ వచ్చేటప్పటికి 8 gigs ఆఫ్ యూనిఫైడ్ మెమరీని అయితే ఇంక్లూడ్ చేసేవారు. కాకపోతే యాపిల్ వాళ్ళు ఈ ఇయర్ దీన్ని అప్గ్రేడ్ అయితే చేశారు. దీనిలో ఆల్మోస్ట్ మనకి మినిమం 16 gigs యూనిఫైడ్ మెమరీని అయితే ఇంక్లూడ్ చేశారు. మీరు ఒకవేళ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక అప్ టు 32 వరకు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు M4 Pro తీసుకుంటే కనుక అప్ టు 64 GB యూనిఫైడ్ మెమరీ వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో ఇంకా 16 కోర్ న్యూరల్ ఇంజిన్ అనేది కామన్. కాకపోతే మీరు మెమరీ బ్యాండ్ విత్ విషయానికి వస్తే ఇందులో 120 Gbps మెమరీ బ్యాండ్ విత్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఇందులో M4 Pro చిప్ తీసుకుంటే కనుక మీకు అందులో 273 Gbps మెమరీ బ్యాండ్ విత్ అయితే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇందులో డిఫాల్ట్ యూనిఫైడ్ మెమరీ వచ్చేటప్పటికి 16 gigs అయితే ఉంటుంది. సో నేను ఇది బేస్ వర్షన్ తీసుకున్నా కాబట్టి నాకు ఇందులో 256 GB స్టోరేజ్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఈ కంప్యూటర్ లాంగ్ టర్మ్ యూజ్ చేద్దాం అనుకుంటే కనుక డెఫినెట్ గా 512 తీసుకోండి. ఎందుకంటే 256 GB తీసుకుంటే ఇందులో ఒక NAND చిప్ ఉంటుంది. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేటప్పటికి కొంచెం డిలే అవుతాయి అనమాట. వేరేజ్ మీ దగ్గర 2 NAND చిప్స్ ఉంటాయి. వేరేజ్ మీరు 512 తీసుకుంటే మనకి 2 NAND చిప్స్ వస్తాయి. అట్లా అయితే కనుక మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చేటప్పటికి చాలా ఫాస్ట్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కంప్లీట్ గా ఈ థర్మల్ ఆర్కిటెక్చర్ అయితే రీడిజైన్ చేశారు. సో ఇందులో మనకి ఎయిర్ ఫ్లో అనేది చాలా నీట్ గా జరుగుతుంది. సో దానివల్ల మీకు ఒకవేళ డివైస్ హీట్ అయినా మనకి ఎయిర్ ఫ్లో బాగుంటే కనుక కొంచెం అది కూల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు అన్నోన్ షట్ డౌన్స్ కానీ లేకపోతే స్ట్రక్ అవడం కానీ బ్లాక్ అవడం కానీ ఇట్లాంటివి అయితే ఉండవు మోస్ట్లీ. బట్ ఇది నేను ఇంకా టెస్ట్ చేయలేదు. నేనైతే ఒక 20 minutes 30 minutes గేమ్ ఆడాను. అంతవరకు ఫైన్. అండ్ నేను ఇప్పటి వరకు వీడియో ఎడిటింగ్ అని ఇట్లాంటివి ఏమి టెస్ట్ చేయలేదు. ఈ మ్యాక్ మినీలో డిస్ప్లే సపోర్ట్ విషయానికి వస్తే కనుక మనకి అప్ టు 3 monitors వరకు సపోర్ట్ చేస్తుంది. 2 6K మానిటర్స్, ఒక 5K మానిటర్స్ సపోర్ట్ చేస్తాయి. అది కూడా మీరు బేస్ వేరియంట్ తీసుకుంటే. ఒకవేళ మీరు M4 Pro తీసుకుంటే కనుక 3 6K మానిటర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఈ మ్యాక్ మినీ తీసుకున్న తర్వాత మీకు మానిటర్ తో పాటు మీకు మౌస్ అండ్ కీబోర్డ్ కూడా అవసరం అవుతాయి. మీరు యాపిల్ మౌస్ అండ్ కీబోర్డే కాదు ఎనీ బ్లూటూత్ మౌస్ అండ్ కీబోర్డ్ అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వైర్డ్ మౌస్ అండ్ కీబోర్డ్ ఉన్నా సరే మీరు డెఫినెట్ గా ఈ పోర్ట్స్ యూజ్ చేసి ఆ మౌస్ అండ్ కీబోర్డ్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఇందులో మనకి USB Type-A చిప్ అయితే లేదు. ఒకవేళ మీ దగ్గర మౌస్ అండ్ కీబోర్డ్ వచ్చి USB Type-A అయితే ఈ బిల్ట్ ఇన్ పోర్ట్స్ అయితే తీసుకోవాలన్నమాట. USB Type-C టు USB Type-A. అండ్ ఇంకొకటి ఒకవేళ మీరు ఈ డివైస్ ని తీసుకోవాలనుకుంటున్నారు అండ్ మోరోవర్ మీరు ఒకవేళ దీన్ని 5 to 6 years వాడదాం అనుకుంటే కనుక డెఫినెట్ గా ఫ్యూచర్ ప్రూఫ్ ఉండేటట్టు అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ డివైస్ తీసుకున్న తర్వాత మీకు అప్గ్రేడ్స్ చేసుకోవడం అనేది ఇంపాసిబుల్. మీరు స్టోరేజ్ కానీ లేకపోతే ర్యామ్ కానీ లేకపోతే మీరు ప్రాసెసర్ కానీ దేన్ని అప్గ్రేడ్ చేసుకోలేరు. మేబీ అట్లీస్ట్ మీకు
మీకు ఒకవేళ కావాలంటే స్టోరేజ్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అయితే పెట్టుకోవచ్చు కానీ బట్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయి. మోస్ట్లీ మీరు ఫ్యూచర్ ప్రూఫ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు ఎక్స్ట్రా మెమరీ కావాలా లేకపోతే ఎక్స్ట్రా స్టోరేజ్ కావాలా లేదా M4 బదులు M4 Pro తీసుకోవాలనేది ముందే డిసైడ్ అయి తీసుకోవడం మంచిది. నేనైతే దీని ఇనిషియల్ సెటప్ అయితే చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ టెస్ట్ చేశాను. సో మీకు ఒకవేళ CPU పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, GPU పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది చూడాలంటే కనుక నేను ఇక్కడ వదిలేస్తున్నాను చూడండి. తర్వాత మనకి ఇందులో మైక్ అండ్ స్పీకర్స్ విషయానికి వద్దాము. సో స్పీకర్స్ వచ్చేటప్పటికి చాలా చిన్న స్పీకర్స్ ఉన్నాయి, కాకపోతే దీని సౌండింగ్ వచ్చేటప్పటికి పర్వాలేదు, మరీ బ్యాడ్ అయితే కాదు. బట్ మైక్రోఫోన్ వచ్చేటప్పటికి డెఫినెట్ గా ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీరు ఒకవేళ ఎడిటింగ్ ఫీల్డ్ లో కానీ లేకపోతే మీరు గేమింగ్ ఆడేటట్టయితే కనుక మనకి ఎక్స్ట్రా పోర్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎక్స్టర్నల్ మైక్ ఎక్స్టర్నల్ స్పీకర్స్ దీనికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. సో గేమింగ్ విషయానికి వస్తే కనుక నేను ఇందులో ఓన్లీ 20 minutes గేమ్ అయితే ఆడాను. సో దానిలో ఆడినంత వరకు గ్రాఫిక్స్ వరకు మనకైతే పర్వాలేదు, బానే ఉన్నాయి. నేను ఈ కంప్యూటర్ వచ్చేటప్పటికి నా వెనకాల ఉన్న 2 4K మానిటర్స్ కి అయితే కనెక్ట్ చేశాను. సో కనెక్ట్ చేసిన ఇనిషియల్ సెటప్ అయితే చేశాను. ఒకవేళ మీకు ఆ ఇనిషియల్ సెటప్ కావాలంటే కనుక డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను దాని గురించి ఇంకొక వీడియో అయితే చేస్తాను. తర్వాత ఇయర్ M4 MacMini లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్. ఇవి మనకి కంప్లీట్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అయితే కంప్లీట్ గా లేవు, బట్ కొన్ని ఫోటో ఎడిటింగ్ టూల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. సో అవి వరకు ట్రై చేశాను, వాటిలో మనకి ఎటువంటి ఇష్యూస్ లేవు, ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాయి. బట్ మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫుల్ బ్లోన్ వర్షన్ లాంచ్ చేసిన తర్వాత నేను కంప్లీట్ వీడియో అయితే చేస్తాను దాని గురించి. తర్వాత M4 MacMini గురించి నా ఫైనల్ థాట్స్ విషయానికి వస్తే కనుక ఈసారి యాపిల్ వాళ్ళు మాత్రం ఇది మంచి చేంజ్ అయితే తీసుకొచ్చారు. సో దీన్ని సైజ్ తగ్గించారు, పర్ఫార్మెన్స్ అయితే పీక్ లో పెట్టారు అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా తగ్గించారు. ఇందులో మనకి కావాల్సిన అన్ని ఉన్నాయి. ఇందులో మనకి M4 చిప్ ఉంది విచ్ ఇస్ మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్. తర్వాత మనకి 16GB యూనిఫైడ్ మెమరీని ఇంక్లూడ్ చేశారు. ఇంతకు ముందు ఓన్లీ 8GB ఉండేది, దాన్ని వీళ్ళు బంపప్ చేశారు. బంపప్ చేస్తే నార్మల్ గా యాపిల్ వాళ్ళు ప్రైస్ కూడా ఇంక్రీజ్ చేయాలి, కానీ ఈసారి ఒక 10,000 ప్రైస్ కూడా డ్రాప్ చేశారు. ఒకవేళ మీరు స్టూడెంట్ కింద ఉంటే ఇంకొక 10,000 డ్రాప్ చేసుకోవచ్చు. సో మనకి దీనిలో చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే డెఫినెట్ గా దీన్ని పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసి మీకు దీని కంప్లీట్ వీడియో వచ్చి ఒక 1 month లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరు ఇంతవరకు చూసారంటే నాకు తెలిసి ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటాను. సో ఇదండి మనకి కంప్లీట్ గా M4 MacMini గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యు ఇన్ అనదర్ వీడియో.